నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మనం చూసాం ఆయన ఒక మహారాజులాగా బయటికి వస్తే పరదాలు కట్టుకోవడం, అలాగే ఎమ్మెల్యేలు అలాగే ఎవరైనా ఆయన తరపు మంత్రులు అపాయింట్మెంట్ కోరితే వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పార్టీకి సంబంధించిన చాలా మంది ఎమ్మెల్యేలు బరెస్ట్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం. ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు సజ్జల గారి అపాయింట్మెంట్ కావాలని చెప్పి, సో మా నియోజకవర్గ సమస్యలను కూడా మేము చెప్పుకోలేకపోయాము, దీనివల్లే మేము పార్టీలో ఓడిపోయామని కూడా వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితులు అయితే మనం చూసాము. మరి ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో అలాంటి పరిస్థితి లేదు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక మనం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో మమేకం అవుతూ వాళ్ళ సమస్యలను కూడా దగ్గరుండి తెలుసుకుంటున్న పరిస్థితి. మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మధ్య ఉన్న తేడా ఏంటి, మరి ఈ పరిస్థితుల మూలానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారా, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మనం చూసాం, అసలు ఇంకా ప్రజలకైతే ఆయన ఒక సీఎం అని చెప్పి 5 సంవత్సరాల క్రితం చూస్తే మళ్ళీ ఎన్నికలు అప్పుడే ప్రజల్లోకి రావడం అప్పుడే చూసుంటారు ప్రజలైతే. ఇంకా ప్రజల పరిస్థితి అలా ఉంటే ఇంక వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇంకా చెప్పుకునే విధంగా కూడా లేదు. ఆయన కలిసి కనీసం నియోజకవర్గ సమస్యలు కూడా చెప్పుకోలేకపోయామని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు చాలామంది కూడా చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మరి ప్రజలకు దగ్గరగానే ఉంటున్నారు. సో మరి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి, అండ్ ఇలాంటి బిహేవియర్ మూలానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారా అంటే మీరేం చెబుతారు, మీ అభిప్రాయం ఏంటి? ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి ఒక నియంత కదా, నియంత పాలన. మనం ఇప్పుడు గత 5 ఏళ్ళు మనం చూసినప్పుడు అంటే ఆయన పాదయాత్ర వరకు జనాలతో అవసరం ఉంది. సో అందుకోసం అప్పుడు ఒక నటించటం జరిగింది. అంటే నటించడమే కదా ఆబ్వియస్లీ, ఎందుకంటే ముద్దులు పెట్టడము అవన్నీ, మనం వాళ్ళతో దగ్గరగా ఉండటం, ఇవన్నీ బుగ్గలు తడవడం ఇవన్నీ చూసాం. అంటే అంత దగ్గరగా ఉన్న వ్యక్తి ఒకేసారి ప్రజలంటే ఏదో భూతాలు దెయ్యాల్లాగా చూశారనంటే పరదాలు కట్టుకొని వెళ్ళటం, చెట్లు నరకటం, ఇన్ని చేశాడు అని అంటే ప్రజలకు ఎంత దూరం వెళ్ళిపోయాడు. సో ప్రజలంటే వాళ్ళని ఒక అంటరాని వాళ్ళ ఆ రకంగా ట్రీట్ చేశాడు. వాళ్ళ దృష్టి కూడా ఆయన మీద పడకూడదు అనుకున్నాడు, వాళ్ళ చూపు కూడా మన మీద పడకూడదు అనుకున్నాడు. సో ఆయన సెక్రటరియట్కి రావటం మానేశాడు, ఇంట్లో సెటిల్ వేసుకున్నాడు. ఇంట్లోనే సెటిల్ వేసుకోవటం, ఆయన ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నా కూడా, అంటే సెక్రటరియట్కి వస్తే ఎమ్మెల్యేలు ఎవరినైనా కూడా కలవటం, ప్రజలను కలవటం అట్లా కూడా అవసరం లేదు. ఆయన ఇంటికి వెళ్ళాలంటేనే ఆ గేటు ముందు పడిగాపులు కాస్తూ ఉంటాం. అది కూడా ఇంటి ముందు గేటు కూడా కాదు, అక్కడెక్కడ చెక్ పోస్ట్ లాగా పెట్టుంటారు కదా ఆ రోడ్డు చివరన, అక్కడ కాయాలి పడిగాపులు. అంటే ఇంకా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళటానికి ఇంకో కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్, అంతవరకు కూడా వాళ్ళు పడిగాపులు కాసేవాళ్ళు. ఆ రకంగా ఒక సీఎం అంటే ఏదో ఒక హిట్లర్ లాగా చేశాడు. ఆయన అనుకునేదే నియంత, ఏదనుకుంటే అదే చేయాలి, ఎట్లా చెప్తే అలా జరగాలి. డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజల్ని ట్రీట్ చేసిన విధానం కూడా అప్పుడు అలాగే ఉన్నింది కదా. సో అదే విధంగా అదే ఏదైతే ప్రజలతో బిహేవ్ చేశాడో అదేలాగా వాళ్ళ ఎమ్మెల్యేలతో కూడా అదే బిహేవ్ చేశాడు. వాళ్ళు ఓడిపోయినాక ఒక్కొక్కళ్ళు బయట వచ్చి చెప్పారు, మేము ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అంటే సజ్జల గారిని ఫస్ట్ అపాయింట్మెంట్ ఉండాలి, ఆయన్ని కన్విన్స్ చేయగలగాలి, అప్పుడు తర్వాత ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుంది. సో నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను ఇప్పటి వరకు ఒక 2 సార్లే కలిశాను, నేను ఒకసారే కలిశాను, ఈయనని ప్రసన్నం చేసుకోవాలి. ఈయన్ని ప్రసన్నం చేసుకున్న తర్వాతే మాకు ఆయన దగ్గరికి ఈ 5 ఏళ్లలో ఒకసారి కలిశాను, ఈ 5 ఏళ్లలో 2 సార్లు కలిశానని చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యేలు అని. అంటే ఒకవేళ ఆ నియోజకవర్గం పర్యటనలకు వచ్చినా కూడా అక్కడ మాట్లాడే అవకాశం కూడా ఉండదంట. అంటే ఆ బస్ మీద ఏదో స్టేజ్ మీద ఎక్కిస్తారు, చెయ్యి ఊపించి మళ్ళీ దింపేస్తారంట. అంటే ఎందుకంటే అక్కడ వరకు వాళ్ళని పైకి అంటే జనానికి షో అప్ వరకే, తర్వాత వాళ్ళు చెప్పే సాధక బాధకాలు కానీ నియోజకవర్గం ఇష్యూస్ కానీ ఏమీ వినరు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం అంటే సీఎంఓలో ఒక ఎమ్మెల్యే వచ్చాడు అని అంటే వెంటనే అపాయింట్మెంట్స్ దొరకటం, వాళ్ళకి కావాల్సిన అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేలని కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలే కానివ్వండి, ఎవరైనా వెళ్ళి అంటే వాళ్ళ నియోజకవర్గం ఇష్యూస్ వెళ్ళి వాళ్ళు చెప్పుకోవటమే. ఈ 5 నెలల్లో కొన్ని 10 సార్లు వెళ్ళి కలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకోవటానికి. అసలు సాదాసీదాగా ఒక ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతుంటే వాళ్ళకి నియోజకవర్గానికి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు అక్కడే ఆయన దగ్గర ఆమోదం పొందుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సెక్షన్స్లో కూడా ఎమ్మెల్యేలను కలవటానికి ఇష్టపడలేదు, ఆయన దగ్గరకు కూడా రానివ్వలేదు. అంటే ఏ రకంగా పరిపాలించాడు
అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇష్యూస్ తీసుకొచ్చినప్పుడు అవి సెట్ చేస్తే కానీ, అంటే సెట్ చేయడం మీన్స్ ఏంటంటే వాళ్ళ అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి అవి తీర్చటం. అది నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి అది ప్రజల వరకు రీచ్ అవుతుంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలే కలవలేనప్పుడు వాళ్ళు ప్రజల వరకు ఎట్లా రీచ్ అవుతాయి? వాళ్ళకి అక్కడ కావాల్సిన సాధక బాధకాలు ఏమున్నాయి, అక్కడ నియోజకవర్గంలో ఏం డెవలప్ చేయాలి, సమస్యలు ఏమున్నాయి, అవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఆ సమస్యలే ఈయనకి తెలియనప్పుడు సో అవి ఎలా రెటిఫై చేయగలుగుతారు? వాటి సాధక బాధకాలు ఏం తెలుస్తాయి వీళ్ళకి? అది తేడా మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే ఒక అనుభవజ్ఞుడైన సీఎం మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలించిన, అంటే అది ప్రజలతో నేను మమేకం అవ్వాలనేది వాళ్ళ మైండ్ సెట్ కూడా ఉండాలి. ప్రజల్ని అవసరాల కోసం వాడుకొనటం వేరు, ప్రజల అవసరాలు తీర్చాలనే దానికోసం వచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పి ఆయన టైం అంతా కూడా ఇన్ని సంవత్సరాలు వెచ్చించింది కుటుంబం కన్నా కూడా ప్రజల కోసం ఎక్కువ టైం ఇచ్చారు. అది మనకు స్పష్టంగా ఇప్పుడు కాదు, గతంలో కూడా ఆయన చేసింది అదే, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అంటే ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనుకున్నప్పుడు ఎమ్మెల్యేలు పటిష్టంగా ఉండాలి, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో సాధక బాధకాలు తెలుసుకోవాలి, అక్కడ ఏ పనులు పెండింగ్ ఉన్నాయి, అక్కడ ఏ వనరులు కావాలి, అక్కడ ఏ వసతులు కల్పించాలి, అక్కడ ఒకవేళ ఇండస్ట్రీస్ ఏమైనా తీసుకురాగలగాల, మెడికల్ హబ్ లాంటి ఏదో ఒకటి అక్కడ ఆ నియోజకవర్గంలో మనకు ఫిట్ అయ్యేటట్టు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అంటే విద్యాపరంగా కానివ్వండి, ఏ రకమైన అవకాశాలు కానీ తెలుసుకోవాలి, రోడ్లు కానివ్వండి, చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్సే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇన్వాల్వ్ అయ్యింది నియోజకవర్గం స్థాయి నుంచే కదా వస్తాయి. ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకోవాలి కదా. అదే ప్రజలకు సేవ చేయాలనే ఒక థాట్ ఉండాలి. ప్రజలు నా వాళ్ళు అనే ఒక యాప్ చేసుకోగలిగే నాయకుడిగా ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి, సంపాదన కోసం వచ్చాడు, సంపాదించుకుంటున్నాడు కూడా. వాళ్ళ నాయకుల్ని కానివ్వండి, ఎమ్మెల్యేలనే కానివ్వండి, కార్యకర్తలనే కానివ్వండి, ఒక ఆయనకి ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళలాగానే పనికొచ్చారు. నువ్వు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇసుక కానివ్వండి, ఇంకోటే కానివ్వండి, ఒక తిరుమల కానివ్వండి, ఏ దీనిలో అయినా నా వాటా ఎంత, నియోజకవర్గం నుంచి నా వాటా నువ్వు ఎంత పంపుతావు అనే ఒక లెక్కలు ఉంటాయి. ఆ లెక్కకి సజ్జల గారు లాంటి వాళ్ళని పెట్టేశాడు. సో వాళ్ళు ఆ ఫండ్స్ ఆయన వరకు చేరదేయటం వరకే పని. అంతేగాని నాకు వాళ్ళ నియోజకవర్గం ఏమైతే నాకేంటి, ఆ ఎమ్మెల్యే చేస్తే ఏంటి, ప్రజలకు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నాకు పంపించాల్సిన వాటా వరకు పంపిస్తే చాలన్నట్టే నడిపించాడు. సో అందుకే ఓడిపోయిన రీజన్ కూడా అవే కనపడుతుంది కదా. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చాక ఈ ఎమ్మెల్యే అయినా సరే, మంత్రి అయినా సరే, టార్గెట్లు, ఈవెన్ ఆయనకు కూడా ఆయన టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాడు. ఎవరైనా సరే సచివాలయానికి రావాల్సిందే, ఇన్ని అవర్స్ ఉండాల్సిందే అని చెప్పి కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. సో మీరు అన్నట్టు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఆ సెట్టింగ్ని తీసుకెళ్ళి ఇంట్లో వేసుకొని ఇంట్లో నుంచే పరిపాలన చేశారు. కానీ ఇప్పుడు రెగ్యులర్గా చంద్రబాబు గారు సచివాలయానికి వస్తున్నారు, ఆయన మంత్రులుగా వస్తున్నారు, ఆయన ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఎప్పుడు బయటికి రాకపోవటం, ఎందుకు ఆయన అంత భయపడాల్సి వచ్చింది? అసలు భయపడే నాయకుడు ప్రజలకు అవసరమా? ఇవన్నీ తీసి పక్కన పెడితే గతంలో ఎమ్మెల్యేలను ఆయన పట్టించుకున్న సంగతి అలా ఉంటే, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈవెన్ గతంలో ఎన్నికల టైంలో కూడా మనం చూసాము, ఆయన భార్య భారతిరెడ్డి గారు ప్రచారానికి వస్తే అక్కడి ప్రజలే పట్టుకొని ఈ పాస్బుక్ల మీద మీ ఆయన పేరేంటి అంటే, ఆయన నియోజకవర్గంలో కూడా ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు అని తెలుసుకోలేని పరిస్థితి అప్పుడు మనకు కనిపించింది. సొంత నియోజకవర్గంలో. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి రావట్లేదు, ఆ ప్రజల సమస్యలను ఇప్పుడు అసెంబ్లీలో పెట్టట్లేదు. సరే, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నాయకుడిగా ఉండే అర్హత ఉందంటారా? మీరేం చెప్తారు? అంటే ఖచ్చితంగా మనం 5 ఏళ్లలోనే తెలిసిపోయింది ఆయన నాయకుడిగా పనికిరాడు. ఆయన ఎంతసేపు ఒక రాష్ట్రంని ఏ రకంగా దివాలా తీసినా నేను ఎలా అభివృద్ధి చెందాలి, నా కోసం వీళ్ళందరూ పనిచేయాలి, నా కోసం యంత్రాంగం ఉంది, నా కోసం అంటే ఒక పార్టీ పెట్టింది కూడా ఆయన సంపాదన కోసమే. ఆయన స్థిరంగా అంటే ఆయనకి కావాల్సింది ఏంటంటే, అందరూ ఏదో ఉండటానికి తినటానికి ఇంకొక తరం ఉండటానికి ఏమైనా సంపాదిస్తారేమో. ఆయన తరతరాలకి కూడా సరిపడే లక్షల కోట్లు దోచడం కోసమే ఆయన ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీలో క్యాడర్ కూడా పనిచేసేది ఆయన కోసం పనిచేస్తుంది, కానీ వాళ్ళ భవిష్యత్తుకు కూడా వాళ్ళు పనిచేయట్లేదు, వాళ్ళని వాడుకొని వదిలేసే రకం. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా పనికొచ్చే వ్యక్తి అయితే కాదు. సో ఇప్పటికైనా కూడా కాదు, గత 5 ఏళ్లలో తెలుసుకున్నారు కాబట్టే ఓటమి అనేది జరిగింది. కానీ పులివెందుల లాంటి ప్లేస్లో కూడా భారతిరెడ్డి గారిని నిలబెట్టి అడిగిన విషయం కూడా మనం చూసాం, టీవీల్లో చూసాం.
కానీ అది మళ్ళా అలాంటివి రిపీట్ అవ్వకుండా అంటే నెక్స్ట్ టైం చూడండి, మీరు ఇదే అసెంబ్లీకి అతను రాకపోతే నెక్స్ట్ ఇంకో 5 ఏళ్లలో పులివెందుల్లో కూడా ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే నియోజకవర్గ సమస్యలు ఆయన వెళ్ళడు, నేను వెళ్ళను, మీరు వెళ్ళకండి అని ఉన్న ఎమ్మెల్యేలను కూడా జడగొడుతున్నాడు. సో అందుకని ఖచ్చితంగా ఈ 11లో కూడా కొంతమంది ఎలాగో మారిపోయారు, పార్టీలు మారిపోయారు. ఈ ఉన్న వాళ్ళు కూడా ఇంకా గెలిచే పరిస్థితి కూడా ఉండదు. ఆయన కూడా గెలవడనేది అనిపిస్తుంది. ఎందుకంటే పులివెందుల సమస్య కూడా ఆయన తీసుకెళ్ళలేకుండా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, నాకు ఇచ్చేది అందరు ఎమ్మెల్యేలాగా కొంచెం టైం ఇస్తే ఏంటి అని, ఆ కొంచెం టైం నాకు ఎట్లా సరిపోతుంది అని అంటున్నాడు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా వరకే నువ్వు పరిమితం, అది నీకు తెలుసు కదా. నువ్వు అపోజిషన్ ఎలా కావాలని అనుకుంటావు? నీకు ఇచ్చిన టైంలో నీ నియోజకవర్గము రాష్ట్ర ప్రయోజనాల గురించో మాట్లాడగలుగుతున్నావా? నీకు ఇచ్చే ఒక 20 నిమిషాల టైం అయినా సరే నువ్వు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే ప్రజల గురించి నువ్వు ఆ మాట్లాడిన వాడివి అవుతావు. నువ్వు ఆ టైంను కూడా నువ్వు సద్వినియోగం చేసుకోకుండా నువ్వు బయట వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటంలో యూజ్ ఏముంటుంది? అది ప్రజలు గమనించట్లేదా? ఖచ్చితంగా నీకు పులివెందులు కూడా నెక్స్ట్ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా లేవనేదే కనపడుతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.